బీసీ కులగణనపై ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది ప్రభుత్వం. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలకు కులగణన, ఎస్సీ వర్గీకరణ రిపోర్టులపై అధికారులు వివరించనున్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో చైర్మన్ దామోదర్ రాజనరసింహ, సభ్యులు మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనున్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక సర్వే తీరును వివరించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి దీనికి సంబంధించిన అప్డేట్స్. శీలా, ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఏదైతే అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రధానంగా సమగ్ర కులగణనకు సంబంధించినటువంటి సర్వే పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. దీనికి ఏదైతే అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో పాల్గొంటారు. ప్రధానంగా నిన్న మనం చూసాం, అసెంబ్లీలో దీనికి సంబంధించి తీర్మానం చేశారు. అంతకుముందు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానంగా మొత్తం తెలంగాణ అంతా కూడా దాదాపు 50 రోజుల పాటు చేసినటువంటి ఈ సర్వేకి సంబంధించి ఎలా చేశారు, ఎటువంటి విధానాన్ని అమలు పరిచారు, సర్వేకి సంబంధించినటువంటి స్టాండర్డ్ ఏంటి, అసలు ఎటువంటి ఇన్పుట్స్ తీసుకున్నారు, ఎటువంటి రిపోర్ట్స్ తయారు చేసిన దానిపైన కూడా ప్రస్తుతం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చూపిస్తారు. దీనికి సంబంధించి అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ తో పాటు అలాగే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సబ్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే కో చైర్మన్ గా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, సీతక్కతో పాటు ఇతర అధికారులు కూడా ఇందులో పాల్గొంటారు. దాదాపు 1-2 గంటల పాటు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరుగుతుంది. మొత్తంగా అయితే ఈ కీలకమైనటువంటి ఎస్సీ వర్గీకరణ సంబంధించి కావచ్చు, అలాగే సమగ్ర కులగణన సంబంధించి మనం నిన్న అంతా కూడా చూసాం. కేబినెట్ మీటింగ్ తర్వాత అసెంబ్లీ సమావేశం, తర్వాత అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపినటువంటి విధానం కావచ్చు, దీనికి ముందు జరిగినటువంటి ప్రాసెస్ అంతా కూడా ఇవాళ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో తెలియజేసే అవకాశం ఉంది. శీలా, రైట్. థ్యాంక్ యూ అశోక్.